ఆర్ఆర్ మూవీ రివ్యూ మరి ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఈ వీకెండ్ కూడా థియేటర్లో హాట్ మూవీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో ఆ మూవీ అప్డేట్స్తో ఆ మూవీ రివ్యూస్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో అందులో మన మోహన్ లాల్ గారి హృదయపూర్వం సినిమా ఒకటి ఉంది. సో అలాగే సెకండ్ వచ్చేసి అనసూయ గారి అరీ సినిమా, అలాగే ఇంగ్లీష్ మూవీ అయినటువంటి ట్రోన్ సినిమా. సో ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది, ప్రేక్షకులు వీటికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, సో ప్రేక్షకులు ఈ సినిమాల ఆదరణ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి నేను మూవీ చూసేసి మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? మనకి హార్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. అది లబ్డబ్ అని కొట్టుకున్నంతసేపు మనం బతుకుంటాం. అది ఆగిపోయిందనుకోండి ఇక అంతే మటాష్. సో ఇలాంటి హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి, అంటే మన గుండె ప్లేస్లో వేరొకరి గుండెని పెట్టారనుకోండి, ఏమవుతుంది? ప్రాణం అయితే వస్తుంది. దాంతోపాటు ఆ గుండెకు సంబంధించిన మెమరీస్ కూడా మనకు వచ్చేస్తే వాళ్ళ బంధువుల్ని గుర్తుపట్టి భావోద్వేగాలకి గురైతే ఎలా ఉంటుంది? తలుచుకుంటేనే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ కథతోటి మలయాళంలో హృదయపూర్వం అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమా తీశారు. అది కేరళలోనే కాదు, తెలుగులో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. 100 కోట్ల వసూలు చేసి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేసింది. కొట్టదా మరి? ఆ సినిమాలో ఎవరున్నారు? మన మల్లు సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ చేశాడు. ఈ మధ్యే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తీసుకున్నాడు కదా. అంత మంచి యాక్టర్ పక్కన మాలవిక మోహనన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఇంతకీ హృదయపూర్వం సినిమా ఎలా ఉంది? మోహన్ లాల్, మాలవిక మోహనన్ పాత్రలేంటి? వాళ్ళు యాక్టింగ్తో ఎలాంటి మ్యాజిక్ చేశారు? ఈ సినిమాని దర్శకుడు సత్యన్ అంతికాడ్ ఎలా తీశాడు? ఇవన్నీ తెలియాలంటే ముందు స్టోరీ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా స్టోరీ సింప్లీ సూపర్. మోహన్ లాల్కి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. హార్ట్ మారిస్తే తప్ప తను బతికే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఆర్మీ కర్నల్ రవిచంద్రన్ హార్ట్ తెచ్చి మోహన్ లాల్కి పెడతారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు కదా, అలా ఓకే, అంతా బాగానే ఉంటుంది. మోహన్ లాల్ తన బిజినెస్ మామూలుగానే చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ హార్ట్ ఇచ్చిన డోనర్ కల్నల్ కూతురు మాలవిక వస్తుందో అప్పుడు లైఫ్ టర్న్ అయిపోతుంది. తనకి నిశ్చితార్థం జరుగుతోందని, మీరు తప్పకుండా రావాలని మోహన్ లాల్ని మరీ రిక్వెస్ట్ చేస్తుంది. మోహన్ లాల్ మొదట్లో కాదన్నా తర్వాత పూణే వెళ్ళి ఎంగేజ్మెంట్లో పాల్గొంటాడు. అక్కడ అనుకోకుండా ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. మరి ఎందుకు ఆ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది? ఎవరు ఆపారు? కల్నల్ భార్య, కూతురు మోహన్ లాల్ మీద ఎందుకంత ఆప్యాయత కురిపించారు? గుండె మార్పిడి తర్వాత మోహన్ లాల్లోకి కల్నల్ వచ్చాడా, లేక మోహన్ లాలే కల్నల్లా ప్రవర్తిస్తాడా? ఈ విషయాలన్నీ తెలియాలంటే హాట్ స్టార్లోకి వెళ్ళి హృదయపూర్వం సినిమా చూడాల్సిందే. ఈ సినిమాని దర్శకుడు సత్యన్ అంతికాడ్ చాలా సెన్సిటివ్గా నెరేట్ చేశాడు. ఎవరికైనా వేరే వాళ్ళ గుండెని పెడితే ఆ గుండె తన పాత జ్ఞాపకాల్ని మోసుకొస్తుందా, తన పాత బంధాల్ని తీసుకొస్తుందా? అలా జరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే పాయింట్ని చాలా చక్కగా చూపించాడు. హార్ట్కి సంబంధించిన స్టోరీ కాబట్టి జనరల్గానే సెంటిమెంట్ ఉంటుంది. దానికి కాస్త కామెడీని జోడించి మంచి ఎంటర్టైనర్గా మార్చేశాడు. కాబట్టి సత్యన్ అంతికాడ్ డీసెంట్ హిట్ కొట్టేశాడు. స్టోరీ ఫస్ట్ హాఫ్లో తండ్రి గుండె పెట్టుకున్న మోహన్ లాల్ మీద మాలవిక చూపించే ఆప్యాయత, వాళ్ళ మధ్య ఏర్పడే అనుబంధం ప్రధానంగా కథ సాగిపోతుంది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్లో మాలవిక కోసం మోహన్ లాల్ ఫైట్ చేయబోయి ప్రాణాల మీదకి తెచ్చుకునే సీన్ నిజంగా హార్ట్ టచింగ్. మనకే పాపం అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో మోహన్ లాల్ మాలవిక ఇంటికి వెళ్ళాక వాళ్ళు తనపై చూపించే చొరవ, దాన్ని తను అర్థం చేసుకునే తీరు, కాంపౌండర్ జెర్రీ చేసే హంగామా, బావ చేసే పిచ్చి పనులు, ఇవన్నీ కావాల్సినంత వినోదాన్ని పంచుతూ నవ్వులు పోయిస్తాయి. అయితే మధ్యలో వచ్చే సాంగ్స్, హరిత తన తండ్రి గురించి చెబుతూ సాగే ఎమోషనల్ డ్రామా కాస్త బోరింగ్ అనిపించినా ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న ఫైట్ పెట్టే మోహన్ లాల్ అభిమానులకు చక్కటి ట్రీట్ ఇచ్చేశారు. ఒక బలమైన ఎమోషనల్ నోట్తో సినిమాను ముగించిన తీరు బాగుంది. ఇలాంటి క్యారెక్టర్స్ మోహన్ లాల్కి కొత్తేం కాదు. ఎమోషన్స్ చూపిస్తూనే కామెడీ చేసేస్తాడు. అసలు ఆయన ఫోటో పోస్టర్లో కనిపిస్తే చాలు సినిమా ఏంటని కూడా పట్టించుకోకుండా చూసే జనాలున్నారు. దీనికి తోడు సినిమా బాగా తీయడం వల్ల 30 కోట్లతో తీసిన హృదయపూర్వం 100 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.2. అప్పుడెప్పుడో కృష్ణతత్వంతో కార్తికేయ మూవీ వచ్చింది కదా, ఇప్పుడు ఈ వీక్ అదే బాటలో అరి అనే సినిమా వచ్చింది. అంతర్గత శత్రువులుగా చెప్పుకునే అరిషడ్ వర్గాల చుట్టూ అల్లుకున్న స్టోరీ ఇది. అంటే తెలుసు కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సల్యాలన్నమాట. వీటిలో ఒక్కో క్వాలిటీని ఒక్కో యాక్టర్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అరిషడ్ వర్గాలు అంటున్నారు కదా, ఇవి అందరిలో కామన్గానే ఉంటాయి.
కొందరిలో మాత్రం వీక్నెస్గా మారతాయి. సో ఆ వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, స్ట్రాంగ్గా ఎలా మారాలన్న కాన్సెప్ట్ని బలంగా చూపించారు. పేపర్ బాయ్ తీసిన జయశంకర్ దీన్ని తీశారు. ఈ సినిమాలో స్టార్స్ లేకపోయినా సీనియర్ యాక్టర్స్, పాపులర్ ఫిగర్స్ బాగానే ఉన్నారు. సాయి కుమార్, అనసూయ, శ్రీకాంత్ అయ్యంగర్, శుభలేఖ సుధాకర్ ఇలా అన్నమాట. ఇక కథ విషయానికి వస్తే ఇక్కడ కోరికలు తీర్చబడును, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఈ మాట చెప్తే ఎవరైనా ఊరుకుంటారా? ఎగిరి గంతేసి వచ్చేస్తారు. జనాల్లో ఉన్న వీక్ పాయింట్ని వినోద్ వర్మ అనే సైకో క్యాష్ చేసుకుంటాడు. ఇక్కడ కోరికలు తీర్చబడును అని యాడ్ ఇచ్చి 6 వ్యక్తులు అతని దగ్గరకు వచ్చేలా చేస్తాడు. వీళ్ళలో ఎవరికి కూడా ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. వీళ్ళ గొంతమ్మ కోరికలు వింటే మనకే మతిపోయి పిచ్చి పడుతుంది. ఆ రేంజ్లో వాళ్ళ కోరికలు ఉంటాయి. అయితే వాటిని తీర్చాలంటే ముందు తాను చెప్పిన పనులు చేయాలని వినోద్ వర్మ కండిషన్ పెడతాడు. ఒకరికి ఒక్కో టాస్క్ ఇచ్చి జనాల్లోకి పంపుతాడు. ఇంతకీ వాళ్ళ గొంతమ్మ కోరికలేంటి, వాళ్ళకి సైకో ఇచ్చిన టాస్క్లేంటి, ఆ టాస్క్లు పూర్తి చేయడానికి ఈ 6 ఎన్ని అడ్వెంచర్లు చేశారు, చివరికి వాళ్ళ కోరికలు తీరాయా లేదా, ఈ టాస్క్లు వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయో తెలియాలంటే వెంటనే థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయాల్సిందే. ఈ మధ్య ప్రతి సినిమాలో పురాణ కథలకి లింక్ పెట్టి తీయడం ఒక ట్రెండ్ అయిపోయింది. హరి సినిమాలో కూడా పురాణాల బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. అంటే సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా మినిమం గ్యారంటీ అయినా వస్తుందన్న నమ్మకంతో డైరెక్టర్ జయశంకర్ ఇలా చేసి ఉండొచ్చు. బట్ ఈ స్టోరీ నిజంగానే డిఫరెంట్గా ఉంది. ఇలాంటి సబ్జెక్ట్ ఇంతకు ముందు రాలేదని చెప్పాలి. ఇలాంటివి తీసేటప్పుడు స్టోరీ ఏ మాత్రం పట్టు తప్పినా, స్క్రీన్ ప్లే డల్గా ఉన్నా జనాలు రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువ. ఈ విషయంలో జయశంకర్ ట్రీట్మెంట్ మెచ్చుకోవాలి. ఫస్ట్ హాఫ్లో కనిపించే 6 పాత్రలు పక్కా అత్యాశపరులు. వీళ్ళు కోరుకున్న వాటి కోసం ఎంతకైనా దిగజారుతారు, తెగిస్తారు కూడా. అలా వీళ్ళు సైకోని కలిసి టాస్కులు తీసుకునే ఎపిసోడ్ అంతా బిగ్ బాస్ షోని గుర్తు చేస్తుంది. వాయిస్ మాత్రమే వినిపిస్తూ అందరినీ కంట్రోల్ చేసే తీరు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో ఈ 6 వాళ్ళకిచ్చిన టాస్క్ని పూర్తి చేయడానికి అడ్డమైన పనులు చేస్తారు. ప్రాబ్లమ్స్ వస్తాయి, సఫర్ అవుతారు. ఎప్పుడు ఎవరేం చేస్తారో అన్న టెన్షన్ ఉంటుంది. అందుకే చివరి అరగంట సినిమాకి ప్రాణం అని చెప్పాలి. ఈ అరగంటలోనే వాళ్ళలో రియలైజేషన్ వచ్చి తుచ్చమైన కోరికల కోసం తాము ఎంతకి దిగజారిపోయామో తెలుసుకునే సందర్భం స్టన్నింగ్ అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్లో వచ్చే శ్రీకృష్ణుడు సన్నివేశాల్లో గూస్ బంప్స్ వస్తాయి. హరి సినిమాలో హైలైట్ ఇదే అని చెప్పొచ్చు. బిగ్ షాట్ పాత్రలో సాయి కుమార్ సూపర్గా చేశారు. ఆయన గెటప్, డైలాగ్స్ అన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. అందంగా ఉండే అనసూయ ఇంకొకరి అందాన్ని చూసి అసూయ పడే పాత్ర చేసింది. ఈ క్యారెక్టర్ని అందంగా లేని వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేనేమో. మరి అనసూయని ఎందుకు పెట్టారో ఏమో. ప్రతిదానికి కోపంతో ఊగిపోయే సిఐ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగర్ డిఫరెంట్గా చేశాడు. హర్షవర్ధన్, సన్నీ లియోన్ కావాలని చేసే కామెడీ బాగా పండింది. ఇక సంగీతం, సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్, ఈ టెక్నికల్ అంశాలన్నీ కూడా బాగున్నాయి. కథే హీరోగా వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ 3.8. అదేంటో అర్థం కాదు. మన వాళ్ళకి ఎంత మంచి టెక్నాలజీని ఇచ్చినా సరే దాంతోటి పుక్కిటి పురాణాలు, ఇతిహాసాలు తీస్తుంటారు. అంటే పాస్ట్లో జరిగాయో లేదో కూడా తెలియని వాటిని కలర్ఫుల్ విజువల్స్తో చూపించేస్తూ ఉంటారు. ఆది పురుష్, కల్కి, హనుమాన్, మిరాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అన్నీ అంతే. కానీ హాలీవుడ్ వాళ్ళు అదే టెక్నాలజీని వాడి సైన్స్ నేపథ్యంలో ఫ్యూచర్ ఇన్వెన్షన్ గురించి సినిమాలు తీస్తుంటారు. ఫ్యూచర్లో అవి జరుగుతాయో లేదో కూడా తెలియదు. విజువల్ వండర్ మాత్రం క్రియేట్ చేస్తారు. స్టోరీస్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయి. అలా వచ్చిందే ట్రోన్ ఏరిజ్ మూవీ. ఇది ట్రోన్ లెగసీ సినిమాలకు 3వ సీక్వెల్. ఈ సిరీస్కి వరల్డ్ వైడ్గా ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ జోచిమ్ రోనింగ్ దీన్ని మ్యాక్సిమం విజువల్స్ ఎఫెక్ట్తోనే తీశాడు. సినిమా అంతా బ్లాక్ అండ్ రెడ్ నియాన్స్ కలర్స్తోనే కనిపిస్తుంది. మొన్న మలయాళంలో వచ్చిన లోక సినిమా లాగా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఏఐ టెక్నాలజీని కథగా మలుచుకోవడం వల్ల జనాలు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా స్టోరీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. డిజిటల్ వరల్డ్ నుంచి వచ్చిన ఏరీస్ అనే ప్రోగ్రామ్ రియల్ లైఫ్లో కడిగి పెడితే ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, మనుషుల జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే టాపిక్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. జూలియన్కి ఒక టెక్ కంపెనీ ఉంటుంది. ఇతను గ్రిడ్ అనే డిజిటల్ ప్రపంచం నుంచి ఏరీస్ అనే సూపర్ ప్రోగ్రామ్ని మనుషుల ప్రపంచంలోకి తీసుకొస్తాడు. ఈ ఏరీస్కి ఒక స్పెషల్ మిషన్ ఉంటుంది. ఇన్కమ్ కంపెనీ సీఈఓ ఈవ్ కిమ్స్ దగ్గరున్న సీక్రెట్ డేటాని కొట్టేసి జూలియన్కి ఇవ్వాలి. ఈ ప్రాసెస్లో ఏరీస్ మానవ భావాలు అర్థమవుతాయి. తను ఎందుకు జీవిస్తున్నాడో, ఆ పని ఎందుకు చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అలా ఈవ్ కిమ్, జూలియన్ మధ్య జరిగే ఏఐ యుద్ధం కాస్త మనుషులకి, టెక్నాలజీకి మధ్య పోరుగా మారిపోతుంది. ఈ పోరు ఎలా జరిగింది? ఏరీస్ సీక్రెట్ డేటాని తెచ్చాడా లేదా?
లైట్ బైక్ సాహసాలు ఎలా సాగాయి? ఇవన్నీ తెలియాలంటే థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ట్రోన్ ఏరీస్లో స్క్రీన్ ప్లే బాగున్నా కొన్ని చోట్ల స్లోగా వెళ్తుంది. స్టోరీ మొత్తాన్ని నియాన్ కలర్స్, గ్రాఫిక్స్ మింగేయడం వల్ల క్యారెక్టర్స్లో భావోద్వేగాలకి తావు లేకుండా పోయింది. స్టోరీ ఆడియన్స్కి ఎక్కాలంటే దానిలో ఎమోషన్ ఉండాలి. అది విజువల్స్లో తేలిపోతే ఆడియన్స్కి బోర్ కొట్టేస్తుంది. ఈ సినిమా సగంలో ఆ ఫీలింగ్ వచ్చినా ప్రీ క్లైమాక్స్లో యాక్షన్ సీన్స్ పెట్టేసి కవర్ చేసేశారు. క్లైమాక్స్లో జరిగే వార్ ఎపిసోడ్, మనుషులకి డిజిటల్కి మధ్య జరిగే పోరాటం పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడం ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. లైట్ సైకిల్ చేజ్లు, గ్రిడ్లో యుద్ధం సన్నివేశాలు, రియల్ వరల్డ్కి ప్రవేశించే విజువల్ సీన్స్ సూపర్గా ఉన్నాయి. కొన్ని చోట్ల ఫైట్స్ రొటీన్గా రావడం వల్ల ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది. కానీ నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తే ప్రపంచం ఏమైపోతుందో అన్న భావన కలిగేలా చేయడంలో డైరెక్టర్ జోచిమ్ రోనింగ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మిషన్లా పనిచేసే ఏరిస్ కీవ్ని అర్థం చేసుకునే అప్పుడు సీన్స్ బాగున్నా వాటిల్లో అనుకున్నంతగా భావోద్వేగం పండలేదు. ఏరిస్గా చేసిన జారెడ్ లెటో లుక్ చాలా స్టైలిష్గా ఉంది. సినిమా అంతా మిషన్లా కనిపించడం వల్ల పెద్దగా నటించే అవకాశం రాలేదు. దీనివల్ల ఎమోషనల్ సీన్స్లో కష్టపడాల్సి వచ్చింది. ఈవ్ కిమ్గా చేసిన గ్రేట్ హాలీ యాక్టింగ్ ఇరగదీసింది. ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి మనుగడకు హాని తలపెట్టకూడదన్న సందేశాన్ని ఇస్తుంది. జులియన్గా చేసిన ఇవాన్ పీటర్స్ విలన్ రోల్ అదరగొట్టాడు. ఇతని విలనిజాన్ని ఎలివేట్ చేసేలా ఇంకాస్త బ్యాక్ అండ్ స్టోరీ పెట్టుంటే బాగుండేది. ఈ సినిమాకి అద్భుతమైన విఎఫ్ఎక్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోరే బలం. ఈ సినిమాని పెద్దలతో పాటు పిల్లలు కూడా చూస్తున్నారు. ఆడియన్స్ దీనికి ఇచ్చిన రేటింగ్ 3.5. సో మరి ఈ వీకెండ్ థియేటర్లో రిలీజ్ అయిన హాట్ మూవీస్ గురించి మంచి రివ్యూని అయితే మీకు ఇచ్చేసాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ కూడా మంచి మూవీస్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఆ మూవీస్ కూడా నేను చూసి రివ్యూ రెడీ చేసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్.